ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకడు పెద్ద తాగుబోతు, మత్తు పదార్థాలకు బానిస. రోజు తాగొచ్చి పెళ్ళాం పిల్లల్ని చావగొట్టేవాడు, ఆస్తంతా కరిగించేస్తున్నాడు. రెండోవాడు మంచి వ్యాపారవేత్తగా ఎదిగి పేరు ప్రతిష్టలు సంపాదించి కుటుంబాన్ని ప్రేమాభిమానాలతో చూసుకునేవాడు. ఒకే తల్లిదండ్రుల పిల్లలైనా ఇద్దరు భిన్నమైన జీవితాలను ఎలా ఎన్నుకున్నారు అని చాలామంది ఆశ్చర్యపోయారు. మొదటివాడిని, నీవేమిటి ఇలా తాగుడికి వ్యసనాలకి బానిసైపోయి జీవితాన్ని కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు, ఎందుకలా మారిపోయావు అని అడిగారు. దానికి కారణం మా నాన్నే. ఆయన బాగా తాగొచ్చి మమ్మల్ని అమ్మని కొట్టేవాడు, ఆయన వల్లే ఇలా మారాం అన్నాడు. రెండో వాడిని కూడా ఇదే ప్రశ్న అడిగారు. వాడు కూడా కారణం మా నాన్నే అని రోజు తాగొచ్చి అమ్మను మమ్మల్ని కొట్టేవాడు, ఇల్లు నరకం చేసేవాడు. అప్పుడే నేను ఈ దుర్వ్యసనాలకు బానిస కాకూడదని మంచి అలవాట్లతో ఉన్నతంగా ఎదగాలని అనుకున్నాను అన్నాడు. పిల్లలిద్దరూ ఒకే కుటుంబంలో పెరిగారు. ఒకడు నెగటివ్గా ఆలోచించి జీవితాన్ని పాడు చేసుకుంటే రెండో వాడు పాజిటివ్గా ఆలోచించి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నాడు. జీవితం ఏదో ఒక పాఠం నేర్పిస్తూ ఉంటుంది. ఏం నేర్చుకోవాలి, ఎలా జీవించాలి అన్నది మన చేతుల్లోనే ఉన్నది. మంచి ఆలోచనలతో జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. గుడ్ లక్.